అందరికీ నమస్కారం. గత వీడియోస్‌లో కూడా చెప్పుకుంటూ వచ్చాను. అలాగే గత వీడియోలో చెప్పిన విషయాలకు చాలామంది ఈ కోర్సు వివరాలు చెప్పండి అని అనటం జరిగింది. చాలామంది అడిగారు. అయితే నేను ఒకటి చెప్పి, ఒకటి నేర్పడం నాకిష్టముండదు. నంబర్ 1 పాయింట్. నంబర్ 2 6 నెలల కోర్స్ ఇది. ఇది 6 నెలల కోర్సు. అయితే ఇక్కడ అందరూ లాగా ఉండదండి. అందరూ చెప్పే విధి విధానంగా అయితే ఎట్టి పరిస్థితుల్లో ఉండదు. ఎందుకని? కారణం ఏంటంటే, వారానికి 2 క్లాసులుంటాయి. మంగళవారం ఉండొచ్చు, బుధవారం ఉండొచ్చు, బుధ, గురువారాలుండొచ్చు, శుక్రవారాలుండొచ్చు, లేతే సాటర్‌డే, సండే ఉండొచ్చు. కానీ ఇదైతే నాకు కుదరదు. ఓకేనా? వారానికి 2 క్లాసులుంటాయి. ఆ 2 క్లాసులున్నాయి కదా! అంటే వారానికి 2 నెలకెన్నవుతున్నాయి? 8 క్లాసులవుతున్నాయి. ఈ 8 క్లాసులు 6 నెలలకి ఎంతవుతున్నాయి? 6 48 క్లాసు ఒక గంటుంటది. చెప్పుకుంటాం. మరుసటి రోజున ఒక గంటుంటది. చెప్పుకుంటాం. మళ్ళీ వచ్చే వారం అప్పటిదాకా రెస్ట్ మీకు. అప్పుడు వచ్చే వారంలో గత వారంలో మనం ఏం చెప్పుకున్నామంటే మీకేం గుర్తుంటది? అది చెప్పండి. అడిగితే మీ అందరికి కోపం. ఏం గుర్తుంటది? నేను చెప్పే గంట క్లాసు. ఆ గంట క్లాస్‌లో మీకేం అర్థమవుతది? అంటే జ్యోతిష్యం అంటే చదివేసుకొని ఎళ్ళిపోతే సరిపోద్దా? సరిపోదు కదా! దాని మీద రీసెర్చ్ చేయాలి కదా! మీలో వచ్చే మనసులో వచ్చే డౌట్స్ క్లియర్ అవ్వాలి కదా! నేను చెప్పే గంటలో నా సొదే మీరు వింటారా? లేతే మీ డౌట్స్ ఏమైనా క్లియర్ చేసుకుంటారా? చెప్పండి. ఇలా అంటున్నాను అనుకోవద్దు. సంపూర్ణంగా నేర్పాలి అనే తపన నాకున్నప్పుడు, సంపూర్ణంగా నేర్చుకోవాలనే తపన మీకు కూడా ఉండాలి. లేకపోతే ఎందుకు వేస్ట్ కదా! ఏదో స్కూల్‌లో పిల్లలెళ్ళినట్టుగా ఏదో ఒక గంట చదివాంలే, ఏదో ఆయన చెప్పాడులే మనం విన్నాంలే. నేను కూడా ఆస్ట్రాలజీ తెలుసు అనుకోవడం వేరు, చెప్పడం అనేది వేరు. ఓకేనా? కరెక్ట్‌గా ఒక నెలలో జరిగిన క్లాసులు మరుసటి నెలలో అడిగితే మీరు చెప్పలేరు. అది మీ వల్ల కాదు. 6 నెలల్లో కోర్స్ అనేదేంటయ్యా అంటే బేసిక్ ఒస్తాయి మీకు. మీకు 6 నెలలు అనేది బేసిక్. 9 గ్రహాలు, వాటి యొక్క కారకత్వాలు. 27 నక్షత్రాలు, 108 పాదాలు, 12 రాసులు, 12 లగ్నాలు, నీచాలు, ఉచ్చాలు, అలాగే కేంద్రాలు, కోణాలు. ఇవన్నీ చెప్పుకొనొచ్చేటప్పటికి 6 నెలలు అయిపోద్ది. ఇంక మీరు ప్రిడిక్షన్ ఎప్పుడు జెప్తారు? అంటే మళ్ళీ ఇంకో 6 నెల్లా? మీరొక పని చేయండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌లో జాయిన్ అవ్వండి. లింక్‌లో జాయిన్ అయిన తర్వాత అసలు క్లాస్ ఏంటి? ఏ విధంగా ఉంటది? అనేది కుదిరితే రేపు సండే బాగా గుర్తుపెట్టుకోండి. రేపు సండే కుదిరితే ఒక గంట మనం మాట్లాడుకుందాం. అందరం మాట్లాడుకుందాం. ఓకేనా? క్లాస్ ఎలాగుంటదనేది మీకు తెలవాలి. తెలియకపోతే ఎందుకు? మేము కూడా జ్యోతిష్యం నేర్చుకున్నాం అంటారు. నేర్చుకుంటం వేరు, చెప్పడం వేరు. సో, బేసికే 6 నెలలు పడితే, సంపూర్ణంగా నేర్చుకోవాలంటే ఎంత కాలం పడుతుంది? మీ ఆలోచనకి నేను వదిలేస్తున్నా. ఇప్పుడున్న బ్యాచ్ పోయిన సంవత్సరం నవంబర్‌లో పెట్టాను. ఇలాగ జనవరి నుండి ఆస్ట్రాలజీ గ్రూప్ క్లాసులు మొదలవుతున్నాయి అని. ఓకేనా? వాళ్ళందరూ వచ్చేసి దాదాపు నేననుకున్నట్టు 23 మందొచ్చేసారు. 23 మందొచ్చేసి
ఇంకా 15 రోజులు ఖాళీగా ఉండటం ఎందుకు దండగా అని నెమ్మదిగా జ్యోతిష్యంలో ఉండే లూప్ హోల్స్, అలైన్మెంట్ అది కొంచెం వాళ్ళకేం చేశారంటే రుచి, టేస్ట్‌గా ఉన్న పదార్థం మనం ఎలా తింటాం మనం? ఆ విధంగా జ్యోతిష్య శాస్త్రంలో ఉండే ఆ తియ్యటి, రుచికరమైన అలైన్‌మెంట్ చూపిచ్చా 15 రోజులు. ఈ 15 రోజుల్లోనే వాళ్ళకి బాగా రుచింపబడింది. ఇవాళెంత? ఇది నాలుగో నెల. అంటే కరెక్ట్‌గా 4 నెలలయింది. ఇవాళ తారీఖు 18. అంటే 4 నెలల 3 రోజులయింది ఈ రోజుకి. ఈ రోజుకి 4 నెలల 3 రోజుల్లో వాళ్ళు దాదాపు ప్రిడిక్షన్ చెప్పేంత దూరం తీసుకొచ్చారు. ఈ గ్రహం ఇలా ఉంటే ఇలా ఉంటది, ఇలా ఉంటే ఇలా ఉంటది. ఎందుకనంటే గంట గంట చెప్పుకుంటూ కూర్చుంటే మీకు టైం వేస్టు, నాకు టైం వేస్ట్. ఓకేనా? ఈ 6 నెలల్లో నేనిచ్చే కమిట్మెంటు వారానికి 2 క్లాసులనే చెప్తాను. అది ఏ వారమైనా కావచ్చు. కారణం ఏంటంటే నేనొక ఎంప్లాయిని కాబట్టి. అది సాయంత్రం పూట 7 గంటలకుంటది క్లాసు. ఆ రోజు నాకు ఖాళీ ఉంటది. ఖాళీ ఉన్నది కాబట్టే నేను 7 గంటలకు పెడతా. 7 గంటలకు పెట్టిన తర్వాత ఒక గంటుంటది మీకు క్లాసు. రెండో గంట చెప్పిన క్లాస్‌లో ఉండే దాని మీద మీకు వచ్చే డౌట్స్. ఒక గంటుంటది. చెప్పలేను. గంటుండొచ్చు, 2 గంటలుండొచ్చు, లాస్ట్‌కి 1 గంట కూడా అయిపోవచ్చు. ఇప్పుడున్న బ్యాచోళ్ళు మొదలైతే ఎన్ని గంటల దాకా ఉంటదో వాళ్ళకే తెలీదు. వాళ్ళేం జేస్తారు, ఒక చార్ట్ పెడతారు. చార్ట్ మీద అనాలిసిస్ చేస్తారు. అది ఎంత దూరం వెళ్తదో అంత దూరం వాళ్ళందరూ ఓకే, ఓకే, ఓకే అనుకుంటారు. ఎక్కడైతే ఆగిపోద్దో వాళ్ళు వెంటనే నాకు ఫోను జేస్తారు. ఫోను జేసి, "సార్ ఇది ఇక్కడికే ఆగిపోయింది. ఇక్కడి నుంచి ముందుకు సాగాలి. ముందుకు సాగాలంటే ఏ విధంగా తీసుకోవాలి?" ఇంకా మళ్ళీ అక్కడ ఇలా చేయండి, ఇలా చేయండి, ఇలా చేయండి. వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ! ఉన్నాయి సార్. ఈ ప్రాబ్లమ్స్‌కి ఈ సొల్యూషన్ ఇవ్వండి. ఈ అలైన్‌మెంట్ ఇవ్వండి అని చెప్పడం జరుగుతుంది. సో, దేవుడి దయ వల్ల ఈ యూట్యూబ్ ద్వారాగా నేర్చుకోవాలి అనుకుని వచ్చినోళ్ళు ఈరోజు హ్యాపీ. ఎందుకంటే ఈ జన్మలో నేను కనీసం ఒక ఇద్దరు ముగ్గురికైనా నేర్పించిన వాడినవుతాను కాబట్టి. ఓకేనా? కాబట్టి ఒక్కసారి లైన్‌లో ఉండండి. తమ్ముడు చెప్పు. చెప్పు. నమస్తే. ఉంటే వాళ్ళకి అంటే నా యొక్క మనస్తత్వం, నా యొక్క ఆలోచన. భగవంతుడు నాకు ఇచ్చిన పరిజ్ఞానం నలుగురికి పంచాలి. ఈ భూమండలం ఉన్నంత కాలం శాస్త్ర పరిజ్ఞానం ఉండాలి. ఉన్న వాస్తవం మీకు చెప్తున్నాను. ఇక వేరేదేమీ లేదు. కాబట్టి మనం రేపు సండే కుదిరితే ఉదయం గాని, మధ్యాహ్నం గాని, సాయంత్రం గాని, నైట్‌కి గాని ఒక క్లాస్ అనేది మనం మాట్లాడుకుందాం. ఓకేనా?
డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారాగా జాయిన్ అవ్వండి. మనం మాట్లాడుకుందాం. మీరు ఏ క్వశ్చన్ వేస్తారో వేయండి, చెప్తాను నేను. ఒకవేళ మీకున్న పరిజ్ఞానానికి నాకున్న పరిజ్ఞానం సరిపోతుందో లేదో అని టెస్ట్ చేసేవాళ్ళు ఉంటారు. నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు నేను చెప్తాను. ఓకేనా? 6 మంత్స్ ఉంటుంది కోర్సు. వీక్లీ 2 డేసే అని చెప్తాను. కానీ ఖాళీ ఉన్నప్పుడల్లా ఇంకా మామూలుగా ఉండదు. డెప్త్గా తెలవాలి. 48 గంటల్లో మీకు ఎట్టి పరిస్థితుల్లో బేసిక్ తప్ప ప్రిడిక్షన్ అయితే రాదు. కాబట్టి ఎక్కువ టైం, అంటే వారానికి ఒక రోజు 2 రోజులు ఖాళీ అయినా మిగతా అన్ని రోజులు క్లాసులు ఉంటాయి. ఆ క్లాసుల్లో నేను ఉంటానా లేనా అనేది క్వశ్చన్ కాదు. అక్కడ డిస్కషన్ క్లాస్ జరుగుతూ ఉంటది. ఎవ్రీ డే డిస్కషన్ క్లాస్ జరుగుతూనే ఉంటది. ఏదైనా అందరూ బిజీగా ఉంటే తప్ప. డిస్కషన్స్ క్లాసు కనీసం 15-20 మంది ఉండి దీన్ని ఎలాగా అని కోడింగ్స్ చేసుకుంటా ఉంటారు. ఖచ్చితంగా ఉంటది. ఇది ఎందుకు చెప్పానంటే వాళ్ళకి నేను చెప్పిందే నేను మీకు చెప్తున్నాను. ఒక రేకుని నూరితేనే అది షార్ప్‌గా కత్తి అవుతది. లేతే అవ్వదు. గురువుగారు ఇలా చెప్పారు. దీనికి ఇలా ఉంది. ఫలానా పుస్తకంలో ఇలా ఉంది. దీనికి ఇలా ఉంది. ఇది, అది గురువుగారు చెప్పింది, ఆ పుస్తకంలో చెప్పింది సరిపోయింది. ఆ పుస్తకంలోది ఇది సరిపోయినప్పుడు అది ప్రామాణికంగా జరిగిందా లేదా అని సెర్చింగు. ఇలాంటివి చాలా ఉంటాయి. జ్యోతిష్యం అంటే ఏదో వచ్చి ఒక గంట క్లాస్ విన్నాం. మేము కూడా జ్యోతిష్యం నేర్చుకున్నాం అనేది కాదు. మీ గురించి, మీ పిల్లల గురించి తెలుసుకుంటే ఇదే మహా ఎక్కువ. ఇదే మహా ఎక్కువ. నేను ఎంతో కాలం కష్టపడి ఇష్టమైన ఆహారాన్ని కూడా వదిలి సాక్రిఫై చేసి సంపాదించుకున్న పరిజ్ఞానం 10 మందికి ఉపయోగపడాలనేదే నా భావన. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. ఇక లేదండి, మేము ఖచ్చితంగా మీ దగ్గర జాయిన్ అవుతాము అని అంటే మాత్రం డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. లేదు కాదు, కాసేపు టైమ్ పాస్ చేద్దాం గురువుగారితో. అసలు ఈయనకి ఎంతుంది నాలెడ్జ్ ఏంటి అనేది. ఎందుకంటే మన భారతీయుల దగ్గర ఉన్న మహా తలకాయనొప్పిది విషయం ఏంటంటే, నాకంటే గొప్పవాడు ఎవరు లేడు అనే ఒక ఫీలింగే. నాకంటే గొప్పవాడు లేడని. నాకంటే గొప్పోళ్ళు చాలా మందున్నారు. కానీ నాకు కావాల్సిందేంటి? ఆ పరాశర మహర్షి ఇచ్చిన గైడ్‌లైన్స్ మాత్రమే కావాలి. నేను రీసెర్చ్ చేసినప్పుడు నాకు దొరికిన ఆధారాలు కావాలి. అంతేగాని ఏదో పుస్తకంలో ఉంది చదివేశాను. అది పుస్తకంలో ఉంది గదా! దాంట్లో అలాగే ఉంది. నేను అలాగే చెప్తాను అంటే అది కాదు. కొంత నాకు కూడా వర్క్ చేసుండాల. దాని మీద పరిశోధన జరగకపోతే అది అవునా? కాదా? అని ఎలా తెలుస్తది? సో, కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనిస్తారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. ఇక చాలామంది కామెంట్స్ అడిగారు. కామెంట్స్‌లో కొంతమంది ఏసిన ప్రశ్నలకి కొంత చాలా మందికి నేను చెప్పాను. ఇంగ్లీష్‌లో పెట్టమాకండి. పెట్టొద్దు. తెలుగులో పెట్టండి అన్నాను. వాళ్ళందరూ ఏం చేశారంటే మళ్ళీ ఇంగ్లీష్‌లోనే పెట్టారు. ఇంగ్లీష్‌లోకొచ్చేటప్పటికి అర్థాలు మారతాయి. నంబర్ 1. నంబర్ 2, నేను పెద్దగా ఇంగ్లీష్ చదువుకోలేదు. తెలుగులోనే వచ్చు. తెలుగులో టైప్ చేసి పెడితే చాలా చాలా నాకు కలిసొచ్చినట్టే. ఓకేనండి. ఇక చూద్దాం. ఎవరెవరు ఏం అడిగారో చూద్దాం. నిన్న సాక్షావళి గారు అడుగుతున్నారు. వారు గత వీడియోలో డేట్ ఆఫ్ బర్త్, టైమ్, ప్లేస్ ఇచ్చారు గానీ, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చారు గానీ, టైమ్ ఇవ్వలేదు. వారు 6 గంటలకి మార్నింగ్ అన్నారు. ఒకసారి చూద్దాం. మరొకసారి వారికి అవకాశం ఇద్దాము. అంటే కాళేషా గారు. వారు కాళేషా గారట. వారు 1974లో పుట్టారు.
1974 3వ నెల 8వ తారీఖు 3వ నెల 8వ తారీఖు ఉదయం మార్నింగ్ 6 o'clock పుట్టారు. ఉదయం. వారు అడుగుతూ పుబ్బా నక్షత్రం. ఓకే, పుబ్బా నక్షత్రం వచ్చింది కుంభలగ్నం. కాళేశా గారు, షేక్ కాళేశా గారు వారు ఏమడుగుతున్నారంటే, విపరీతంగా డబ్బు ఖర్చు అయిపోతోంది, అలాగే నాకు జలుబు కూడా ఉంది అని అంటున్నారు. జలుబు కూడా ఉంది అంటున్నారు. టూ ఇయర్స్ నుంచి జలుబు ఎక్కువగా ఉంది అంటున్నారు. అసలు దీనికి జలుబు అనేది ఎందుకు వచ్చింది అనే దాని మీద మనం సెర్చ్ చేద్దాం. కుంభలగ్నం, సింహ రాశి. కుంభలగ్నానికి షష్టాధిపతి చంద్రుడు. ఈ చంద్రుడు సప్తమ భావంలో ఉండి పుబ్బ నక్షత్రంలో ఉన్నాడు. పుబ్బ నక్షత్రంలో ఉన్నాడు. రెండోది, ఇక్కడ జలుబు కారకులు ఎవరు? అదొకటి ఉంటుందిగా. ఇప్పుడు జ్వరానికి ఒక కారకులు ఉంటారు, క్యాన్సర్కి ఒక కారకులు ఉంటారు, జాండీస్కి ఒకళ్ళు ఉంటారు, ఈ ఫ్యాటీ లివర్కి ఒకళ్ళు ఉంటారు, అలాగే విషపూరిత జ్వరాలకు ఒకళ్ళు ఉంటారు. మొన్న మన కరోనా వచ్చింది, కరోనా వైరస్. అది ఎలా వచ్చింది అంటే అందరూ ఆ దేశం మీద నుంచి వచ్చింది, ఈ దేశం మీద నుంచి వచ్చింది, అలాగొచ్చింది ఇలాగొచ్చింది అన్న. మేము గతంలో కూడా చెప్పాం. ఎందుకంటే విషపూరితమైన వాతావరణాన్ని సృష్టించేది రాహు. విషపూరితమైన అంటే ఇవి ఏంటంటే బ్యాక్టీరియా, బ్యాక్టీరియాస్ అన్నమాట. అంటే విషపూరితమైన, మానవుణ్ణి హరించే. సో రాహు కేతుల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవి సొంతంగా ఏ పని చేయవు, బాగా గుర్తుపెట్టుకోండి. రాహు కేతువులు అనేది సొంతంగా ఏ పని చేయవు. వారు ఏ రాశిలో ఉంటాయో, ఏ గ్రహంతో సంబంధం ఉంటాయో, ఏ నక్షత్రంతో సంబంధం ఉంటాయో వాటికి సంబంధించిన పరీక్షలన్నీ తీసుకొస్తారు. ఇక కాళేశవల్లి గారికి జలుబు అనగానే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఆరో స్థానాధిపతి అంటే రోగ స్థానాధిపతి. ఈయన పుబ్బా నక్షత్రంలో కూర్చున్నారు. ఈ పుబ్బా నక్షత్రాధిపతి శుక్రుడు. ఈయన వచ్చేసి మకర రాశిలో కూర్చున్నారు. ఈయన ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ మనకి ఆరో స్థానాధిపతి అయిన చంద్రుడు, అలాగే 4-9కి అధిపతి అయిన శుక్రుడు, వీళ్ళు ఏం చెప్పుకుంటున్నారు అంటే, 4 అంటే మీరు తినే ఆహార పదార్థాలు. ఇదేంటండి, 4 అంటే ఇల్లు కదా, 4 అంటే తల్లి కదా, 4 అంటే వాహనం కదా, 4 అంటే చదువు కదా అంటే వీటిల్లో నేను అయ్యే తీసుకుంటా. ఎందుకంటే నాకు కొంచెం చేదస్తం ఎక్కువ. వాస్తవాలు ఎవరు చెప్పరు కదా. సో 4వ భావం అనేది ఆహారానికి సంబంధించింది. ఆ ఆహార కారకుడు ఎవరయ్యా అంటే చంద్రుడు. ఈ చంద్రుడు ఆహార కారకత్వంలో లిక్విడ్ కారకుడు. బాగా గమనించాలి మీరు. లిక్విడ్స్ కి కారకుడు అంటే పాలుకి కారకుడు, నీళ్ళకి కారకుడు. సో లిక్విడ్ ఐటెం కి కారకత్వం వహిస్తాడు. సో ఈయన చంద్రుడు కఫం తత్వానికి కారకుడు. అలాగే చంద్రుడు కూడాను ఉన్న నక్షత్రాధిపతి ఎవరు? శుక్రుడు. ఈ శుక్రుడు కూడాను కఫం తత్వానికి కారకుడు. సో ఈయన ఆరో స్థానాధిపతి అయ్యి ఏళ్ళలో కూర్చున్నాడు. ఏళ్ళలో కూర్చుని ఊరుకునే ఉన్నాడా? లేడు. ఆయన శుక్రుని యొక్క నక్షత్రంలో కూర్చుంటే ఆ శుక్రుడు వచ్చి 12వ భావంలో కూర్చున్నాడు. ఈ 12వ భావం అంటే ఏంటి? ఈ 12వ భావం అంటే ఏంటయా అంటే నీరసం, బద్ధకం, నిద్ర, సుఖపడే యోగం ఇవన్నీ కుంటపడిపోతాయి. కారణం ఏంటి?
కుంభలగ్నానికి శుక్రుడు యోగకారకుడు కదా! అంటే దాని వెనకాల క్యాప్షన్‌లో మరొకటుంటది. శుక్రుడు చతుర్థ భాగ్యాధిపతి అయ్యి బాధకుడయ్యాడు. లంగ్ కారకుడు ఎవరు? చంద్రుడు. చంద్రుడు లంగ్ కారకుడు. అలాగే రెస్పిరేటరీ సిస్టమ్ అంటే గాలిగొట్టం. ముక్కు, గొంతుకు గాలిగొట్టం ద్వారాగా ఊపిరితిత్తుల్లోకి వెళ్ళుద్ది. ఏది? గాలి. ఆయనెక్కడ కూర్చున్నాడు? బుధుడు లగ్నంలో కూర్చున్నాడు. అలాగే సప్తమాధిపతి అయిన రవి కూడా అక్కడే కూర్చున్నాడు. బాగా చెప్తున్నా, బాగా గుర్తుపెట్టుకోండి. జ్యోతిష్య శాస్త్రాన్ని ఏ విధంగా చదవాలి అనేది. ఓకేనా? అయితే ఈ లగ్నానికి ఈ లగ్నానికి తృతీయ దశమాధిపతి కుజుడు చక్కగా ఆయన వృషభ రాశిలో కూర్చున్నారు. వీళ్ళందరూ కూర్చున్న సంగతి పక్కన పెడితే మీకు 1/11/2023 నుండి 1/11/2023 నుండి మీకు వచ్చిన అనారోగ్యాలు ఏంటంటే తల, ముక్కు, గొంతుకు, నోరు, ఓకేనా? తర్వాత తల, మెడ, స్పైనల్ కార్డ్ పెయిన్స్ కూడాను వచ్చుండొచ్చు. ఇదేంటండి ఇన్ని చెప్పారు? నాకు జలుబు అంటే అదే ఉంది అక్కడ. ఎందుకు? స్పైనల్ కార్డ్ కి కారకుడు కేతు. ఈ కేతు పంచమ భావంలో శనితో సంబంధం పెట్టుకున్నారు. చాలా బాగుంది. మంచి కాంబినేషన్. గుడ్ కాంబినేషన్. దానికి యూజ్ చేసుకుంటే గుడ్ కాంబినేషన్. లేకపోతే బ్యాడ్ కాంబినేషన్ అంటారు దాన్ని. ఓకేనా? ఈ శుక్రుడు ఎప్పుడైతే అక్కడ వ్యయంలో ఉన్నారో 1/11/2023లో శని ట్రాన్సిట్ అయ్యింది ఎక్కడయ్యా అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాల్లో. సో 3-4 పాదాలు అనేటప్పటికి ఎక్కడ అయింది? ఆయన వెళ్ళిపోయి 4వ భావంలో కూర్చున్నాడు. 4వ భావంలో అంటే ఆహార పదార్థాలు, ఊపిరితిత్తి స్థానం. ఓకేనా? ఇక్కడ ఏమైంది అంటే ఓవర్ హీట్ కి సంబంధించి ఆహార పదార్థాలు విపరీతంగా తిన్నారు. దాంతో పాటు మీరేం చేశారు? అక్కడ ఊరకనే మీరు కూర్చోలా. ఊరా తిరిగి అంటే మీ యొక్క స్వక్షేత్రములో ఉన్న వాటర్ తాగకుండా ఫంక్షన్స్‌కి వెళ్ళిన తర్వాత అక్కడక్కడ తాగిన నీళ్ల మూలంగా కూడాను మీకు అనారోగ్యం చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఓవర్ హీట్‌కి సంబంధించిన అనారోగ్యం, జలుబు ఇయన్నీ రావడానికి కారణం. రెండోది దీనికి స్పెషల్‌గా వచ్చింది ఏంటంటే వాతపు నొప్పులు. వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు విపరీతంగా మీరు తిన్నారు. అందుకనే జలుబు, రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లంతో పాటు వాతం నొప్పులు కూడా రావడానికి కారణమయ్యాయి. మీకు 29/3/2025 తర్వాతే నా యొక్క వీడియో దొరికింది మీకు. నా యొక్క వీడియో ఎప్పుడు? 29/3/2025. కారణం ఏంటి? అంటే మీ కర్మ పూర్తయిన తర్వాతే నేను దొరకాలి మీకు. లేకపోతే దొరకను. అరే! ఈయన ముందలే దొరికితే బాగుండేదే. వాతానికి సంబంధించి ఆహార పదార్థాలు ఏదో చెప్పేవాడు గదా! అవి తినకుండా ఉంటే బాగుండేది అంటే కాదు. ఒప్పుకోడు. భగవంతుడు ఏం చేశాడంటే ఒక స్క్రిప్ట్ రాశాడు. నీ కర్మ ఇంతే. నువ్వు ఇది అనుభవించిన తర్వాతే నీకు అందరూ కలుస్తారు అని. దాన్ని మనం జాగ్రత్తగా మనం డీకోడ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా అండి? మీకున్న భావన ఏంటంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. వాతానికి సంబంధించిని నిల్వ వస్తువులు తినకూడదు. మీరు ఎస్‌కే కాలిషావలి అంటున్నారు. మీరు ముస్లిమ్సే కాబట్టి నాన్ వెజ్‌లో కూడాను ఎక్కువగా మీరు రొయ్యలు గాని, లేకపోతే బొమ్మిడాయలు గాని, లేకపోతే ఇప్పుడు మన ముస్లిమ్స్ మీద చాలా అభండాలొచ్చేసున్నాయి. ఏంటది? ఆవు మాంసం తింటారు అని. 100కి 80% ముస్లిమ్స్ తినట్లేదు. ఆ సంగతి వాళ్ళకి తెలియదు. ఈ పత్రికల్లో, మీడియాల్లో సాయిబులు ఆవులను తినేస్తున్నారు. సరే తినేస్తున్నారు. కరెక్టే. వాస్తవమే. ఇప్పుడు దాకా ఆవు అనేది ఎలాగుంది? లేదుగా. ఇప్పుడు మనకంటే ముందల చాలా మంది సాయిబులున్నారు. ఆళ్ళందరూ తినటం మొదలేసేస్తే ఇక ఆవులెయ్యి
ఆవులు ఉండవు. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తుకొచ్చింది. మా అమ్మాయి చిన్నపిల్ల. చదువుకుంటున్నప్పుడు నేను హార్స్ అనేది ఉంది మన దాంట్లో గుర్రం. ఇదేంటమ్మా అంటే హార్స్ అంది. హార్స్ అని చెప్పాను. హార్స్ అంది. తర్వాత పక్కనే ఉంది. ఏంటిది? డాంకీ. ఈ హార్స్‌ని ఏం చేశాను? ఇది హార్స్ ఇదేంటమ్మా అంటే హార్స్ అంది. ఈ పక్కనున్న ఇదేంటమ్మా అని అడిగాను. ఇది లిటిల్ హార్స్ అంది. ఇప్పుడు నేను హార్స్ అంటే నేను చూపించగలను. ఈ గాడిదని ఎక్కడ చూపించను మొత్తం తినేసారుగా. మనం సొంతంగా మనం ఆలోచన చేయాలి. నిజంగా తింటున్నారా? తింటే ఆవులు ఎక్కడి నుంచొస్తాయి? ఇది కూడా పెట్టుకోవాలి గదా! మనకు భగవంతుడు ఒక మనిషి ఒక విధంగా చెప్తున్నాడంటే, రెండోదేంటంటే ఆయన చెప్పింది ఎంతవరకు వాస్తవం అనేది ఆలోచన లేకపోవడమే మన దగ్గర ఉన్న తలకాయ నొప్పి. ఓకేనా? సో, ఆవు మాంసం అనేది తినకూడదు. ఎందుకంటే ఇది వాతానికి సంబంధించింది. రెండోది జున్ను. జున్ను పాలు తినకూడదు. మూడోది దాసిడి బొమ్మిడాయ్ అని ఉంటది. అది తినకూడదు. మలుగు పాము అని ఉంటది. అది తినకూడదు. వాలగ అని ఉంటది. అది కూడా తినకూడదు. సో, వాతానికి సంబంధించిన ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. కారణం ఏంటంటే, శాటర్న్ కనక లగ్న, వ్యయ, ద్వితీయ, చతుర్థ, సప్తమ లాభస్థానాల్లో ఉండినప్పుడు మీకు వాతపు నొప్పులొస్తయి. ఎందుకంటే, మీకు వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తింటారు. తినడం వల్లే మీకు నీరసం వస్తది. మీకు ఆరోగ్యం చెడడానికి ప్రధాన కారణం. ఇది ఇంత జ్యోతిష్య శాస్త్రంలో ఉంది. కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఆ మహనీయ మహర్షి బృందం చాలా చక్కటి గైడ్‌లైన్స్ ఇచ్చింది. మీరు ఈ గ్రహాన్ని పట్టుకొని ఈ ఆహారం తినండి. ఈ గ్రహాన్ని పట్టుకొని ఈ విధంగా ఈ నీళ్లు తాగండి. ఇలా చేయండి, ఇలా చేయండి అని ఒక గైడ్‌లైన్స్ ఇచ్చింది. ఆ గైడ్‌లైన్స్ మనకి నచ్చదు. నచ్చదు. చక్కగా ఉదయాన్నే సద్దన్నం తినేవాళ్ళం. ఒక 50, 60 సంవత్సరాలు, ఒక 45 సంవత్సరాలు. నేను కూడా తిన్నాను కాబట్టి చెప్తున్నాను. నాకొక 55. నాకు 55 అంటే కనీసం దాంట్లోంచి ఒక 15 తీసేస్తే 40 సంవత్సరాల క్రితం. సద్దన్నం, దాంట్లో ఉల్లిపాయ, లేకపోతే తాటి బెల్లం, లేకపోతే కొంచెం మరి ఎక్కువ కాదు పచ్చడి యేసుకొని తిన్నామనుకోండి, మన బాడీలో హీట్ తత్వం తగ్గుద్ది. రెండోది ఉల్లిపాయ తినటం వలన మీకు ఇన్సులిన్స్ చాలా చక్కగా ఉత్పత్తవుతది. ఎటువంటి రోగాలు రావు. ఇప్పుడు ఈ సద్దన్నం తింటే వాతాలొస్తున్నాయి అనేది మీ మెంటల్లీగా డ్యామేజ్ చేశారు. ఆ కాలంలో రోగాలు లేవు. ఈ కాలంలో ఎక్కడి నుంచి లేని రోగాలొచ్చేసినియి. బీపీ వచ్చేసింది, షుగరొచ్చేసింది, పెరాలిసిస్ వచ్చింది, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ స్ట్రోక్ వచ్చింది, క్యాన్సర్‌లు కూడా వచ్చేసినియి. అంటే మనం తీసుకునే ఆహార పదార్థం మూలంగానే. ఓకేనండి. కాబట్టి వాతానికి సంబంధించిన ఆహార పదార్థాలు తీసుకోమాకండి. ఎవరైనా సరే ఇప్పుడు మీనరాశి వాళ్ళు, వృషభ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు, కుంభ లగ్నము, కుంభరాశి వాళ్ళు. అట్ ద సేమ్ టైమ్ ధనుర్ రాశి వాళ్ళు, ధనుర్ లగ్నం వాళ్ళు. వీళ్ళు ఎక్కువగా తీసుకునే ఆహార పదార్థాల్లో వాతానికి సంబంధించింది వద్దు. ఒకవేళ వాతానికి సంబంధించింది మేము తినాల్సిందే, తప్పదు అంటే ఏం చేద్దాం? మళ్ళీ ఆరోగ్యం పాడైపోద్దిగా. ఏం చేద్దాం చెప్పండి? మన బ్రాహ్మిన్స్ ఎక్కువగా వాతం రాకుండా ఉండడం కోసం ఇంగువ వాడతారు. ఇంగువ వాడుకోండి. సరిపోతుంది. ఓకేనా? థాంక్ యూ వెరీ మచ్. ఇక నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్ క్వెషన్ ఎవరైనా సత్యం శైలజ గారు అడుగుతున్నారు. సత్యం శైలజ గారు అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అమ్మాయిది, అబ్బాయిది డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాను. మ్యారేజ్ కంపాటిబిలిటీ కొంచెం చూసి చెప్పండి అన్నారు. అమ్మా, ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ చేసుకుంటూ నేను కూర్చోలేను. నాకు కొంచెం టైం.
ఒక గంట, ఈ గంట కూడా మీకు ఉపయోగపడాలనేదే నా భావన. కాబట్టి మీరు వేరే వాళ్ళని సంప్రదించండి. దాని లోపల గమనించాలి. ఈ కంపాటబిలిటీలో దాని లోపల ఏముంది అనేది కావాలంటే నెంబర్ 1 యోని పొంతన, యోని పొంతన, బకుట, తర్వాత గ్రహ మైత్రి, ఇంకా మిగతా పాయింట్స్ మీరు చూసుకోండి. ఎక్కువగా బాగా గమనించండి. యోని పొంతన ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. అది ఓకే అయితేనే మీరు ముందుకెళ్ళండి. లేకపోతే నేను ఎక్కువగా చూసేది యోని పొంతన, రాశి పొంతన, అంతే ఎక్కువగా నేను చూసేది. మనస్తత్వం బాగుంటేనే యోని పొంతన బాగుంటది. యోని పొంతన బాగుంటేనే మనస్తత్వం బాగుంటది. మీరు అందంతో పనిలే, డబ్బుతో పనిలే, ఆస్తితో పనిలే, మనస్తత్వం, యోని పొంతన, ఇవి 2 ఉంటే మీరు హ్యాపీగా ఉంటారు. లేకపోతే అన్‌హ్యాపీయే. ఓకేనా? కాబట్టి మీరు అవకాశం ఏమన్నా ఉంటే మీరు మాట్లాడగలిగితే 9676159759కి కాల్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సురేష్ కస్బా గారు అడుగుతున్నారు. గురువు గారికి నమస్కారం. మీకు నా క్వెషన్ జాతకంలో మారకం మా మరియు మనిషి ఏ విధంగా జీవిస్ జీవిస్తాడు? వాడి జన్మ జాతకం గురించి జ్యోతిష్య శాస్త్రం వివరించండి అన్నారు. అంటే ఇక్కడ మారకం అనేది ఒక్క విషయం చెప్తా. ఒకే ఒక విషయం చెప్తా. మనకంటే గొప్ప గొప్ప మేధావులు, మనకంటే గొప్ప గొప్ప మేధావులు, మనకంటే విపరీతమైన డబ్బు గల్లవాడు, మనకంటే విపరీతమైన పలుకుబడి కలిగిన వాడు, మనకంటే గొప్ప గొప్ప స్థాయిలో మినిస్టర్స్, పిఎంస్ ఇలాగనమాట పెద్ద పెద్ద పోస్టులో ఉన్నాడు. ఎవరు ఏ పోస్టులో ఉండినా పుట్టుక ఉంది అంటే మరణం తప్పదు. దీన్ని ఎవ్వరు మార్చలేరు. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2, మీరు కష్టపడిన రూపాయిలో కనీసం ఒక వంతు కూడా మీరు తీసుకెళ్ళరు. భగవంతుడి సన్నిధికి ఉత్తి చేతులతో వచ్చారు. కానీ వెళ్ళేటప్పుడు 2 చేతుల్లో 2 ఉంటాయి. బాగా గుర్తుపెట్టుకోండి. 2 ఉంటాయి. మిగతా ఏమీ ఉండవు. కనీసం మీ తల్లి, తండ్రి, అక్క, చెల్లి, స్నేహితుడు, మీరు చేసిన డొనేషన్, మీరు లాక్కున్న డబ్బు, మీ నీచపు ఆలోచన, కుళ్ళు, కుతంత్రం ఏమీ మీకు రావు. కానీ 2 వస్తాయి. ఒకటి మీరు చేసిన పుణ్యాలు, మీరు చేసిన పాపాలు. పుణ్యాలు, పాపాలు. ఇవి 2 మాత్రం మీతో వస్తాయి. ఇంకా వేరే ఏది రావు. మీకు అధికారం రాదు, మీకు పలుకుబడి రాదు, ఏది రాదు. దేనికోసం తాపత్రయం? దేనికోసం? ఏం సాధించామని? ఏం సాధించాము? చెప్పండి. ఏం సాధించామని మనకి అహంకారం. నా పుట్టుక, ఒకరి సంగతి వద్దు. నా పుట్టుక. నాకు ఒకటే చెప్పాను మా గురువు గారు. నీకు ఇది చదవాలి, ఇది నేర్చుకోవాలి అని అనిపిస్తుంది కాబట్టి నువ్వు సద్మార్గంలో వెళ్ళి నలుగురికి, నలుగురికి అంటే ఒక 5గురికైనా సరే జ్యోతిష్య శాస్త్రం సంపూర్ణంగా ఇంకా అక్కడి నుంచి అలా 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 నీ కోరిక వాళ్ళకి ఒకటే చెప్పు. మీరు ఒక్కొక్కడికి మీరు జ్యోతిష్య శాస్త్రం నేర్పించండి. ఏ విషయం దాచుకోవద్దు. ఇక్కడ కులము, గోత్రము, పలుకుబడి, డబ్బు, ఈడు డబ్బులు ఇస్తే ఈడికి ఎక్కువ చెప్పాలి, ఈడి డబ్బులు ఇవ్వకపోతే ఈడికి తక్కువ చెప్పాలి అనేది పెట్టుకోవద్దు. రేపొద్దున దీని మూలంగా వచ్చే నష్టం నీకే అని చెప్పారు.
కాబట్టి ఉన్నాయి మొత్తం చెప్పేస్తాను. మా దాంట్లో జ్యోతిష్యం నేర్చుకోవడానికి 32 మంది ఉన్నారు. దీంట్లో లేడీస్ కూడా ఉన్నారు. దీంట్లో మగవాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ లేడీయా, మగ అనేది కాదు. నాకు సబ్జెక్ట్ ప్రకారంగా నేను ఏదైతే చెప్తానో అది వినాలి. రేపొద్దున్న దాని మీద వచ్చిన ప్రాబ్లమ్‌ని రెక్టిఫై మీరు చెయ్యాలి అంటాను నేను. ఓకేనా? కుళ్ళు కుతంత్రాలతో ఉండకూడదు. మీరు ఏమి జేయలేరు. ఏది చేసినా తాత్కాలికమే. పక్కనోడు పొట్ట కొట్టారంటే అది తాత్కాలికమే. పక్కనోడి దగ్గర ఉన్న డబ్బు లాక్కున్నారంటే అది తాత్కాలికమే. శాశ్వతం, తాత్కాలికం. ఈ రెండిటి వ్యత్యాసాలు తెలుసుకుంటే చాలు. శాశ్వతంగా ఉండేది దాన ధర్మం. శాశ్వతంగా ఉండేది కుళ్ళు, కుతంత్ర, నీచపు కృత్యాలు. ఇవి రెండే మీరు తీసుకెళ్తారు. ఇంకా మీరు ఏది తీసుకెళ్లరు. మీ ఆస్తి తీసుకెళ్లరు. మీరు డొనేషన్ చేసింది తీసుకెళ్లరు. ఎవరినైనా దత్తత తీసుకున్నది ఏది తీసుకెళ్లరు. ఇవి 2 మాత్రమే వెళ్తారు. నీకింత అవకాశం ఇచ్చాను. నీకు మానవ జన్మనిచ్చాను. నీకింత అవకాశం ఇచ్చాను. మంచి ఏంటో చెడు ఏంటో చెప్పాను. ఎందుకు రెచ్చగొట్టావు? ఎందుకు చంపించావు? ఎందుకు ఇరికిచ్చావు? దేనికోసం స్వలాభం పొందావు? ఇయన్నీ భగవంతుడి దగ్గరకొస్తాయి. రాకుండా అయితే ఉండవు. నా మాట పూర్తిగా అబద్ధం అనుకుంటే భగవద్గీత, వేదాలు మీరు చదివితేనే మీకు అర్థమవుతాయి. లేకపోతే అర్థం కావు. నేను చెప్పిన దాని మీద కన్నా చదివితే బెటర్. చదివారనుకోండి కరెక్టే. గురువుగారు చెప్పింది కరెక్టే. ఎందుకంటే మా యొక్క క్లాసుల్లో కూడా చాలా మంది జ్యోతిష్యం నేర్చుకున్న వాళ్ళే. వాళ్ళు పుస్తకంలో చదివారు. నేను జీవితాలు మనుషుల మీద చదివాను. గురువుగారు చెప్పింది కరెక్టే. వాస్తవమేనండి. వాస్తవం అంటే పుస్తకంలో ఉండడం వేరు. నేను చెప్పడం వేరు. మీరు కళ్ళారగా చూసేది వేరు. కాబట్టి నేను చదివింది మీకు చెప్పడం కన్నా మీరు ఆ వేదాలు, భగవద్గీత, ఇతిహాసాలు మీరు చదవండి. చదివితే మీకు అర్థమవుతుంది. లేకపోతే అర్థం కాదు. ఓకేనా అండి? థ్యాంక్ యూ. నెక్స్ట్ క్వెషన్. సతీష్ గారు అడుగుతున్న ప్రశ్న. నమస్కారం గురువు గారు. ఫారిన్ కంట్రీలో ఉంటాడా? ఉండడా? మరి టెంపరరీగానా ఉంటాడా? లేక పర్మనెంట్ గా ఉంటాడా? సెటిల్ అయిపోతాడా? సెటిల్ అయిపోతాడు. అక్కడే సెటిల్ అయిపోతాడా? తెలుసుకోవాలంటే ఏ భావాలు, ఏ గ్రహాలు చూడాలి? దయచేసి చెప్పండి గురువుగారు. సతీష్ గారు, మూడవ భావం, 9వ భావం, 12వ భావం చూడాలి. మూడవ భావం, 9వ భావం, 12వ భావం. ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. మూడవ భావం అంటే తన స్వక్షేత్రాన్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళేది. దూరం అంటే ఏంటి? 9. ఆ దూరము ఇండియా లెవెల్‌లో దూరం వస్తది. ఔట్ ఆఫ్ కంట్రీ రావాలంటే 12వ భావం. ఓకేనా? ఈ 12వ భావానికి 3, 9 3 గనక సంబంధంకొస్తే అక్కడే సెటిల్ అయిపోతారు. వెళ్ళిపోయి అక్కడ సెటిల్ అవుతారు. 3 రావాలండి. 4 రాకూడదు. ఇదేంటండి? 4 రాకపోతే ఎలాగా? అని మీరనుకుంటారు. 4 అనేది మీరు జన్మించిన స్వక్షేత్రం. 3 అనేది ఏంటయ్యా అంటే ఆ 4కి 3 నెగేషన్. ప్రయాణం, ఇల్లు మార్పు, స్థలము మార్పు, రాష్ట్రం మార్పు, గ్రామం మార్పు, దేశం మార్పు, ఉద్యోగం మార్పు. ఇన్ని ఉన్నాయి దాంట్లో. మూడో భావాలు గాని తమ్ముడు, చెల్లెలు చూస్తే సరిపోద్ది అని మనోళ్ళు చెప్తారు. ఓకేనా? మీరు ఇల్లు మారారు అంటే 3 లేకుండా మూడో భావాన్ని సిగ్నిఫికేషన్ రాకుండా ఇల్లు మారరు. నంబర్ 1. నంబర్ 2 మీరు ఖచ్చితంగా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా మీరు బయటికి బయలుదేరారు అంటే ఖచ్చితంగా ఆ సమయంలో మీరు హోర చూసుకుంటే మూడవ భావాధిపతి యొక్క హోర ఉంటుంది. ఆ మూడవ భావాధిపతి యొక్క హోర సిగ్నిఫికేషన్స్ బట్టే మీరు మీరు చేసే ప్రయాణం శుభకార్యమా? లేదా అనర్థం మూలంగా జరిగిందా? మరణమా? ఇబ్బందా? అనేది డిసైడ్ అవుతది. అయితే మీరు అడిగిన ప్రశ్నలో చాలా అద్భుతమైన విషయం ఒకటి చెప్తాను. ఎవరైతే అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకుంటారో అమెరికాలో సెటిల్ అయిపోవాలనుకుంటారో గ్రీన్ కార్డ్ వచ్చేదాకా దాని వెంట పడతారు. సాధించాలి, సాధించాలి, సాధించాలి.
ఏం సాధిస్తారో తెలుసా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెప్తుంది? 3, 9, 12 నీకు అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళు, అక్కడ ఒక ఇంట్లో దిగు, అక్కడ ఉద్యోగం చేసుకో అని మాత్రమే చెప్పింది. బాగా గుర్తుపెట్టుకోవాలా. అని మాత్రమే చెప్పింది. అంటే మీ జాతకంలో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి అక్కడ ఇల్లు అద్దెకి తీసుకుని జాబ్ చేసుకుని రూ. 4 సంపాదించుకో అని మాత్రమే చెప్పింది. కానీ మీరేం చేస్తున్నారంటే ఒక్క స్టెప్ ముందుకేస్తున్నారు. బాగా గమనించాలా. ఒక స్టెప్ ముందుకి. ఎలాగో వచ్చేసాము కాబట్టి మనం గ్రీన్ కార్డ్ తీసుకుంటే సరిపోద్ది అని. అంటే ఈ మూడవ భావం అనేది ఇల్లు మార్పే కాదండి. ఆశ, ప్రయత్నం, మూర్ఖం. ఏంటో తెలుసా? కామ త్రికోణాల్లో మూడవ భావం. మీ కర్మని మార్చగలిగే భావం. మీరు ఎంతైతే ఆశపడతారో, కోరిక కోరుకుంటారో, అప్పుడు మీకు గ్రీన్ కార్డ్ వస్తది. వచ్చిన తర్వాత మీ బతుకు, మీ భార్య బతుకు, మీ పిల్లల బతుకులు అంతా పిచ్చెక్కడం తప్ప వేరేదేముండదు. ఎందుకని అనే విషయం నేను ఎవ్వరికీ చెప్పను. ఇండియా నుంచి వెళ్ళిపోయి, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉండిపోయి, పిల్లలతో హ్యాపీ అది ఇది అని 1000 కోట్లు ఉంటది. కానీ మనశ్శాంతి అనేది ఉండదు. ఇటు కొడుకు మాట వినడు, అటు కూతురు మాట వినదు. అప్పుడెందుకు మీ బతుకు? సంపాదించిన సంపాదన ఏం చేస్తారు? మీ కర్మని మీరు మార్చుకుంటున్నారు. కానీ అట్లాగా జరగకూడదంటే ఏం చెయ్యాలి అనేది ఒకటుంటదిగా. చాలా మంది అమెరికాలో ఉన్నోళ్ళు కూడా చూస్తారు. కావాలంటే మీ స్నేహితులకు కూడా ఈ వీడియో పెట్టండి లింక్. వాళ్ళు చూస్తారు. అలాగ గ్రీన్ కార్డ్ తీసుకున్న తర్వాత పిల్లల మాటలు ఇనక, అక్కడ వేరే ఫ్రెండ్స్‌తో ఏంటి చెడు వ్యసనాలకు బానిసలైపోయి నానా బాధలు పడేవాళ్ళు చాలా మందుండారు. ఎవరు చెప్పుకోరు. ఉన్న వాస్తవం ఇది. అయితే దీంట్లోంచి మనం బయటపడాలంటే ఏం చేస్తే బావుంటది అనే క్వెషన్స్ కూడా నాకేస్తారు. నేనైతే చెప్పను. ఇది వాస్తవం. ఎందుకంటే ఇది కర్మానుసారిణే బుద్ధిహీన్. భగవంతుడు మీకేం చెప్పాడు? 3, 9, 12 వాడుకోండి అని మీకు చెప్పాడు. మీరేం చేశారు? 3, 7, 11 వాడారు. అప్పుడేమవుతది? నేను చెప్పిన కర్మ మీరు అనుభవించక తప్పదు. ఓకేనా? థాంక్ యూ అండి. నెక్స్ట్ క్వెషన్. ఐరన్ మ్యాన్. నా ప్రాణానికి ఒక ఐరన్ మ్యాన్ అని పేరు పెట్టారు. ఇదేంటో నాకేం అర్థం కావట్ల. ఐరన్ మ్యాన్ గారు అడుగుతున్నారు. గురువుగారు 29/8/2007 సమయము 7:52 సూర్యాపేట వివాహం జరిగింది. ఈమె వివాహ జీవితం ఎలా ఉంటుంది? భర్తతో ఎలా ప్రవర్తిస్తుంది? కర్కాటకంలో వక్రించిన శుక్రుడు ఉన్నాడు. సప్తమాధిపతి 6లో ఉన్నారు. మీన లగ్నం. ఇయన్నీ వద్దు. నేను చూస్తాను. చూసిన తర్వాత చెప్తాను నేను దీని సంగతి. 2007లో మ్యారేజి. 2007లో అయింది మ్యారేజ్. ఓకే. అమ్మా వివాహం జరిగింది. ఆ రోజు వివాహం జరిగిందా? లేక పుట్టారా? పుట్టినా పర్వాలేదు, వివాహం జరిగినా పర్వాలేదు. ఓకేనా? జరిగింది. ఈమె వివాహం 2007 8వ నెల. 8వ నెల 29వ తారీఖు. 7:52. 7:52 సాయంత్రం 1, 2, 3, 4, 5.
2007, 2017, 2027. అమ్మ పుట్టిన జాతకం అంటే ఒక విధంగా చెప్పొచ్చు. అది బాగోలేదమ్మా. వివాహం అని అంటే మాత్రం బాగోలేదు. ఒకవేళ మామూలుగా ఉండినా, ఇప్పుడు కొంచెం బాగుండినా, 2007లో విషయంలో పెళ్ళైన తర్వాత అదైతే బాగోలేదు. ఏమీ అనుకోవద్దు. మీరు ఇంకా డీటెయిల్ గా తెలుసుకోవాలనుకుంటే ఒకసారి కాల్ చేయండి. ఓకేనమ్మా? థ్యాంక్ యూ. అది ఆ ముహూర్తానికి మనోళ్ళు ఏం చేస్తారంటే, ఇది వివాహ ముహూర్తం అయితే చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. వివాహ ముహూర్తంలో ఒక గ్రహం అనుకూలిస్తే మీరు వివాహం చేయొద్దు. మినిమం 2 గ్రహాలు అనుకూలించండి. అనుకూలించకూడదు ఎందుకండి? ఫస్ట్ పిల్లల జీవితం పాడు చేసేదే పెద్దవాళ్ళు. పిల్లల జీవితం పూర్తిగా పాడు చేసేదే మీరు, తల్లిదండ్రులే. మా అబ్బాయికి సమయం లేదు, కుదరదు. ఎవడు చేయమంటున్నాడు మీకు సమయం లేనప్పుడు? నాకు మా కోపం ఇట్టండి. 2 నెలల్లో పెళ్లి, 3 నెలల్లో పెళ్లి. మా అబ్బాయి అమెరికా వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఏం చేస్తాడు? పెళ్ళి అంటే ఏంటి? ఏమైనా బొమ్మల పెళ్ళా? లేదు కదా. 100 సంవత్సరాల పంట. దీని వెనకాల ఉన్న భావన ఏంటో తెలుసా? మీ వంశాభివృద్ధి. పూర్తిగా తెగ నరికేస్తున్నారు దాన్ని. ఈ ముహూర్తాలు పేరు చెప్పి, అమెరికా పేరు చెప్పి, అది చెప్పి, ఇది చెప్పి, ఏందమ్మా? ఎక్కడికి వెళ్తున్నాం మనం? ఏం చేస్తున్నాం మనం? ఇది తెలవాలి. గ్రహం అనుకూలించింది, పెళ్లి చేసేయండి. ఆ లగ్నానికి 3rd and 8th లార్డ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ 5. 5th లార్డ్ కనెక్టింగ్ విత్ రాహు ఇన్ ద ప్లేస్ ఆఫ్ 12th. Lagna Lord, sorry, 4th and 7th Lord is a Mercury in the place of 6th connecting with the Ketu. 11th and 12th Lord in the place of 6th connecting with the Sun and Ketu and Mercury. ఇది మామూలు వ్యక్తులకు సరి అయినది కాదు. కానీ అద్భుతంగా ఉన్నారు అంటే ఒక కారణం ఉంది. అది అద్భుతంగా ఉన్నారు అంటే ఒక కారణం ఉంది. అద్భుతంగా లేరు అంటే మరొక కారణం ఉంది. 2 కారణాలు ఉన్నాయి దాంట్లో. ఆ 2 కారణాలు మీకు తెలీదుగా. మీకు తెలిస్తే నాకెందుకు మెసేజ్ పెడతారు? అదైతే బాగోలేదు. ఓకేనా? కాబట్టి కుదిరితే మీరు కాల్ చేయండి. దాని గురించి మనం డిస్కస్ చేద్దాము. ఓకేనా అండి? ఇక్కడ సాక్షావళి గారు అడుగుతున్నారు. ఏమని? 4వ భావంలో కుజుడున్నాడు. కాబట్టి ఇక్కడ మిథున లగ్నము 4లో కుజుడున్నాడు. దేనికి ఉన్నారు? దీనికి కుజ దోషం అంటారు కదా. ఉమ్, ఆగండి, ఈయన సంగతి ఏందో తేలుద్దాం. కుజ దోషం కుజదోషం అంటారు కదా గురువు గారు. దీనివల్ల ఏమి పరిష్కారం చేయండి, ఏమైనా పరిష్కారం చెప్పండి గురుగారు అంటున్నారు ఈయన. ఉమ్, సరే సరే, మనం మాట్లాడుకుందాం. నెంబర్ 1, కుజ దోషం. ఇప్పుడు 1,00,00,000 మందిలో దాదాపు ఒక 20 నుంచి 30 లక్షల మందికి కుజదోషం ఉంటుంది. ఇప్పుడు వాళ్ళకి పెళ్లిళ్ళు అవ్వవా? పెళ్లి చేయకూడదా? కుజుడు వీళ్ళకే స్ట్రెస్ ఇస్తాడా? కుజుడు వీళ్ళకే స్ట్రెస్ ఇస్తాడా? ఇంకెవరికి ఇవ్వడా? కుజు దోషం అంటే వీళ్ళకే ఉంటుందా? వేరే వాళ్ళకు ఉండదా? సాక్షావళి గారు, నాది కుంభలగ్నం.
10వ భావంలో కుజుడు లగ్నాన్ని చూస్తున్నారు. మళ్ళీ నా పరిస్థితి ఏంటి? నాకు కుజ దోషం ఉన్నట్టేగా? చెప్పండి. కుజ దోషం అంటే వేరు. ఇది వేరు. కుజుడు యొక్క కారకత్వాన్ని బేస్ చేయండి. కుజుడు 4లో ఉన్నాడు. 4వ భావం ఏంటి? ఏంటి? 4లో కుజుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడాయన? 4వ భావం అనేది మనసు. మనసులో కుజుడు ఏం తీసుకొస్తాడాయన? షష్టాధిపతి, లాభాధిపతి. షష్టాధిపతి, లాభాధిపతి. శత్రువు, రుణము, రోగము, సేవ. మీరు శత్రువులతో పోరాడదాం అనుకుంటే రోగాలు తీసుకొచ్చి పెడతాడు. అదే సేవా దృక్పథంతో ఉంటే అన్ని బెనిఫిట్సేగా. ఇదే ఆలోచించండి. మనకి పరాశర మహర్షి చెప్పింది ఒకటి. మనం చదివింది ఒకటి. పుస్తకంలో రాసింది మరొకటి. ఆ మనకు అర్థమైంది మరొకటి. ఇన్ని అలైన్‌మెంట్‌లతో ఫైనల్‌గా తీసుకొచ్చిందేంటయ్యా అంటే లగ్నంలో కుజుడుంటే మంచిది కాదు. 2వ భావంలో కుజుడుంటే మంచిది కాదు. 4వ భావంలో కుజుడుంటే మంచిది కాదు. 7వ భావంలో కుజుడుంటే మంచిది కాదు. 8వ భావంలో ఉంటే కుజుడు మంచిది కాదు. 10వ భావంలో ఉంటే కుజుడు మంచిది కాదు. కాబట్టి ఇది కుజ దోషం. ఇతగాడిని పెళ్లి చేసుకోకూడదు. ఈ పిల్ల పనికిరాదు. ఇదే గోల. ఇప్పుడు ఏం చేద్దాం? ఆ అమ్మాయికి ఏం చేస్తే రెమెడీ అలైన్‌మెంట్ చేస్తే ఆ అమ్మాయికి దోష సాంద్రత తగ్గుద్ది అనేది ఒకే ఒక పాయింట్. రెమెడీ, రెమెడీ గూడా అదే. ఒకే ఒక్క పాయింట్. మీ దగ్గర ఎర్రగా కాల్చిన ఇనప ముక్క ఉందనుకోండి. దాన్ని చల్లార్చాలంటే ఏం చేయాలి? నీళ్ళల్లో వేయాలి. ఇదే రెమెడీ. ఓకేనా? ఈ రెమెడీని పాటించుకోండి. ఎవ్వరైనా సరే ఆ రెమెడీస్‌కి కావాల్సింది ఏమైనా ఉంటే మీరు వేరే చోట కనుక్కోండి. దీనికి కూడా ఒక ప్రశ్న ఏసేస్తారు మీరు. నాకు తెలుసు. ఏం వాడాలి అనేది. సింపుల్ రెమెడీస్ అయ్యి. ఓకే. వేలు లేదు, లక్షలొద్దు, కోట్లు గూడా అవద్దు. మీ దగ్గరున్న రెమెడీని మీరు వాడుకోవడానికి ఇబ్బందేముంది? కాబట్టి తెలుసుకొని చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఇక మనం రేపు ఆదివారం ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో ఒక డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింకులో జాయిన్ అవ్వండి. అసలు క్లాస్ ఏంటి? దాని యొక్క డిస్కషన్ ఏంటనేది చెప్తాను. కొంచెం నా యందు దయ ఉంచి సండే రోజున వాట్సాప్ ఫాలో అవుతూ ఉండండి. నాకు ఏ కొద్దిపాటి గంట ఖాళీ ఉండినాను ఈ టైంలో నేను క్లాస్ పెడతాను అనేది చెప్తాను. లేకపోతే గ్రూప్ లింక్ కాల్ చేస్తాను. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుద్ది. ఖచ్చితంగా మీరు ఫాలో అవుతారని ఆశిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్.